అంటే మేము ఏ విధమైన కాంపెన్సేషన్ అంగీకరించడానికి సిద్ధంగా లేము. కాంపెన్సేషన్ అంటే మాకు దేనికి కాంపెన్సేట్ చేస్తారు? 15 ఏళ్ల నుంచి ఇక్కడున్నారు. ఈ వెనకాల ఓ పెద్ద చెట్టుంది చూడండి. 15 ఏళ్ళు పెరిగిందది. ఇప్పుడు దాన్ని పీకేసి ఓ సాప్లింగ్ పెడితే ఆ చెట్టుకి కాంపెన్సేషన్ అవుతుందా? అట్లాగే ఇక్కడున్న ఇళ్ళు కూడాను. మేము ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం గూడా కొనుక్కున్న రేటుకి ఈ ఎమ్యూనిటీస్ తోటి మాకు ఇంకొక బయట ఇల్లొస్తుందా? కాంపెన్సేషన్ అనే మాట చాలా పైగా అసలు దేనికి కాంపెన్సేట్ చేస్తున్నారు? మేము పెద్ద ప్రజా ప్రయోజనం ఏదన్నా ఉన్నది ఫలానా దానికి మీరు కాంపెన్సేట్ చెయ్యండి అని ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు అడగలేదు. ఏదో పెద్ద బాక్రానంగల్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు జనాన్ని ఎళ్ళమని అడిగినట్టు ఎవరు దేనికి మేము నోటిఫికేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాల్టి దాకా ఇక్కడ జరగబోయే ప్రాజెక్ట్ గురించి మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా చెట్లు కొట్టేసి గడ్డి పెంచుతారు. అది దేనికోసం చేస్తున్నారు? అంటే అసలు ఈ కాంపెన్సేషన్ అనే మాటే చాలా అర్ధరహితంగా వినిపిస్తుంది నాకు. అంటే పదే పదే అడుగుతున్నా దేన్ని కాంపెన్సేట్ చేస్తారు? 15 ఏళ్ల నుంచి ఇక్కడ నిర్మించుకున్న జీవితాల్ని కాంపెన్సేట్ చేస్తారా? ఇది 5 అంతస్తుల బిల్డింగు. ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి హైదరాబాద్‌లో 5 అంతస్తులతోటి? 6.5 ఎకరాల్లో 5 అంతస్తులతో 450 ఇళ్ళంటే డెన్సిటీ ఎంత తక్కువ ఉంటుంది? ఇవాళ ఈ స్థాయికి 50 అంతస్తులు, 60 అంతస్తులు ఇస్తున్నారు. ఈ ఈ అక్కడ ఉండే పాపులేషన్ డెన్సిటీ ఎంతుంటుంది? అంటే ఇవేవి వీటన్నిటిని కాంపెన్సేట్ చేయగలరా? చేయలేరు గదా! పైగా ఇవన్నీ ఎందుకు మేము కాంపెన్సేషనో, ఇంకొకటో ఆలోచించాల్సిన అవసరం ఏంటసలు? ఎందుకు చేయాలి అని? దాదాపు ఇది మూసీ నదికి పక్కనే ఉంది. అక్రమ కట్టడం అని ఒక ఎమ్మెల్యే అంటున్నారు. ఒక ఎంపీ అంటున్నారు. అది వాస్తవం అంటారా? అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడితే ఏం చెప్తామండి? మా దగ్గర కాగితాలున్నయి. వాళ్ళన్నా చూడాలి, మేమన్నా చూపిచ్చాలి. వెళ్ళి చూపిచ్చారు. అక్రమ కట్టడం అనే విషయం ఎప్పుడొచ్చింది? గాంధీ సరోవర్ పేరుతో గాంధీ బొమ్మ పెడతామన్న తర్వాత, దాని మీద వచ్చిన బ్యాక్‌లాష్‌ని అందరూ వ్యతిరేకించిన తర్వాత, తుషార్ గాంధీ లాంటి వాళ్ళు గూడా ఇట్లాంటి పనులు చేయకూడదు అన్న తర్వాత, గబుక్కున మేము బఫర్ జోన్‌లోకెళ్ళాం. ఇది 2004, 6 మధ్యలో అన్ని రకాల పర్మిషన్‌లు వచ్చినప్పుడు బఫర్ జోన్ లేదు గదా! ఈ బిల్డరు మీరక్కడ వెనకాల బ్రిడ్జ్ చూడండి. టిప్పుకాన్ బ్రిడ్జ్. ఆ టిప్పుకాన్ బ్రిడ్జ్ మీద వరద మెజర్ చేయటానికి మెజర్‌మెంట్ ఉంటుంది. 1908లో వచ్చిన వరదకి అక్కడ మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ కంటే కూడా 1 ½ మీటర్ ఎక్కువ లేపి ఇది కట్టారు. ఇదంతా నిజానికి కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఆయనెవరో 2012లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2012లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు గదా! ఎట్లా ఇస్తుంది? మరి అంత ఇదిగా మాట్లాడితే అక్రమ కట్టడం అని చెప్పి అక్రాస్ ద టేబుల్ చర్చకి రండి. ఎవరిది అక్రమమో తెలుస్తుంది. మీరు మీ ఇంట్లో కూర్చొని మాట్లాడి, మేము మా ఇంట్లో కూర్చొని మాట్లాడి లాభం లేదు గదా! ఒకళ్ళు కాంపెన్సేషన్ డబ్బులు ఇస్తా ఉంటారు. ఇంకో కాంపెన్సేషన్ ల్యాండ్ ఇస్తారు. ఇంకొకళ్ళు అసలు అది అక్రమ కట్టడం అంటారు. అంటే ప్రజాప్రతినిధులు అయ్యుండి వాళ్ళకి గూడా మా వాళ్ళెవరో ఓట్లేసే ఉంటారు గదా! ఉండి అంత బాధ్యతారహితంగా మాట్లాడటం బాలేదు. ప్రజలతో మాట్లాడుతున్నారు గదా! ఇవాళ రేపు కూడా వీళ్ళే ఓట్లు గదా మీకు. అంటే మనం చాలా సార్లు ఆలోచించాల్సిందేంటంటే, ఏడో హామీ అమలు చేసే శక్తి ఎప్పుడు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. గవర్నమెంట్‌ని అంతగా దేబిరిచ్చాల్సిన అవసరం లేదు. అదేమి ఎప్పుడు ఎవరికైనా కింద పెట్టేది కూడా కాదు. అందుకని అదే చేస్తారు రేపు. అసలు ఇల్లు అనేది ఒక కళ ఎవరికైనా కావచ్చు. అలాంటి ఇల్లు కూలిపోతుంది అంటే ప్రస్తుతం ఇక్కడున్న 450 ఫ్యామిలీస్ ఒక ఆందోళనకు గురై ఉంటారు. అసలు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఎలా ఉంది ఇక్కడున్న పబ్లిక్‌లో? అంటే మేము 8 ఏళ్ల క్రితం కొనుక్కొని ఇక్కడికి మూవ్ అయ్యామండి. ఇది ఇక్కడితోటి అయిపోయింది. ఇక జీవితం అంతా ఇక్కడే ఉంటాము అనుకున్నాము. మా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా జీవితపు సేవింగ్స్ అందరికీ కూడా అంటే మేము ఇది పదే పదే చెప్తున్నాం. జీవితకాలపు సేవింగ్స్ పెట్టో, అప్పులు చేసో, ఇంకోటి చేసో కొనుక్కున్న ఇల్లు ఇది. ఇవాళ దీనికి ఏదన్నా అవుతుంది, మమ్మల్ని మేము రీలొకేట్ చేసుకోవాలి అంటే 20 రోజుల నుంచి నేనేదో నవ్వుతూ మా వాళ్ళతోటి ఇక్కడ సామూహిక కిచెన్ పెడదామండి మనము. ఎవరన్నా తింటుంటే గదండీ మనం వండుకోటానికి.
అంటే వండుకోవటానికి, తినడానికి, ఏం చేయడానికి నేనేం పెద్ద తెలియని దాన్ని కాదు కదా! నా కాళ్ళు బిగుసుకుపోయి నడవడానికి కష్టంగా ఉంది ఆలోచన వచ్చినప్పుడల్లాను. మనుషులకు కష్టం కలగదా! అంటే డబ్బులు పెట్టి అంటే డబ్బులు పెట్టి కొనో, కట్టో, చేసో వచ్చినప్పుడు ఎవరో వాళ్ళొచ్చి ఇది మీ అక్రమ కట్టడం అనో, లేకపోతే ఇంకొకటనో, లేదా మీకు పావలానో, బేడానో ఇస్తామనో అంటే ఇవన్నీ ఎట్లా చేస్తారు? ఈ మనుషులు గదా ఇక్కడున్నది. అక్కడ వాళ్ళు కట్టుకున్నది ఇల్లు గదా! ఇల్లంటే ఒక ఎమోషన్. అంటే ఎట్లా ఎలా మరి ఈ 450 ఫ్యామిలీస్ నష్టపరిహారాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాయా? లేక ఈ ఫ్యూచర్ భవిష్యత్తు ఏమైనా ఉంటుందా? ఇల్లు ఎమోషన్ కాదు. ఇల్లు భద్రత. అన్ని రకాల భద్రత. అందులో ఎమోషన్ కూడా ఒక భద్రత. ఇది మాకు పొలిటికల్ భద్రత. ఇక్కడికి ఇల్లున్నది. మా జోలికి ఎవరు రారు అని చెప్పని. ఏ గూండాలు వచ్చి మా ఇంటి మీద పడరు గదా! అన్ని రకాల అనుమతులు ఉండి కట్టుకున్న నిర్మాణం మీద ఎవరు రారు అని చెప్పని మేము అనుకుంటున్నాం. అదొక భద్రత ఉంది. మాకు ఫైనాన్షియల్ భద్రత. మాకు మీరు చెప్పినట్టే ఎమోషనల్ భద్రత. అది కాక ఒక కౌటుంబిక భద్రత ఉంటుంది. మనుషులతోటి ఇన్నేళ్ళు కలిసి ఉన్నాక ఒక ఒక క్యారెక్టర్ డెవలప్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా ఇళ్ళకి. మనుషుల్ని అందులో అబ్జర్వ్ చేసుకోవటానికి కానీ, ఇంకోటి గాని. వెనకాల చూడండి పిల్లలు, అన్ని వయసులో పిల్లలు ఉన్నారు. ఇక్కడ పదే పదే పెద్దవాళ్ళు ఉన్నామని చెప్తున్నాము. కానీ ఇక్కడ ఎన్ని రకాల వయసు పిల్లలున్నారు. వాళ్ళు ఎట్లాంటి ట్రామాకు గురవుతారు రేపు ఇక్కడి నుంచి సడన్‌గా మూవ్ ఔట్ అయితే. చైల్డ్‌హుడ్ ట్రామా వాళ్ళని జీవితం అంతా వెంటాడుతుంది గదా! ఎందుకోసం ఇచ్చారని వాళ్ళు అడగరా రేపు తల్లిదండ్రుల్ని? అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గాంధీ సరోవర్ కోసం దాదాపు 450 ఫ్యామిలీస్‌ని ఖాళీ చేసి ఆ ప్లేసెస్ ఒక స్టాచ్యూ కోసం ఇప్పుడు ప్లేస్‌ని ఖాళీ చేస్తున్నారని ఒక వాదన అయితే వినిపిస్తుంది. 450 ఫ్యామిలీస్ రెడీగా ఉన్నాయా నష్టపరిహారానికి? ఇంకేమన్నా చర్చలకెళ్ళాలనుకుంటున్నారా? ఏ విధమైన నష్టపరిహారానికి మేము సిద్ధంగా లేము. మొన్ననే గదా శ్రీధర్ బాబు గారు మేము అసలు ఆ జోలికే వెళ్ళము అని చెప్పారు. ఒక పక్కన ఆయన కూడా మినిస్టరే కదా! ఆయన చెప్తూ ఉండంగా వీళ్ళు ఇంకొకళ్ళొచ్చి మీకు పావలా ఇస్తాం, బేడా ఇస్తాం, లేదా రూపాయి ఇస్తాం అనడం ఏమని మాట అసలు? మేము కాంపెన్సేషన్‌కి సిద్ధంగా లేము. నేను చెప్పా కదా! కాంపెన్సేషన్ అనేది కేవలం డబ్బులతోటి రాదు. మిగతా కాంపెన్సేషన్స్ ఏవి వాళ్ళు ఇవ్వలేరు. మేము త్యాగాలు చేయాలనుకోండి, ఎందుకు చేయాలో చెప్పాలి. ఎవరు చేయాలో చెప్పాలి. ఏ విధంగా మేము అభివృద్ధికి గానీ, మూసీ సుందరీకరణకు గానీ అడ్డంగా ఉన్నామో చెప్పాలి. ఇవేవీ లేకుండా ముందర మీరు ఖాళీ చేయాల్సిందే అని మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చినప్పుడు ఓ గవర్నమెంట్ అఫీషియల్ అడిగాడట. వాళ్ళు ఇవ్వము అన్నారు. నేనేనా మీటింగ్‌లో. ఆ పాట మీరిచ్చినా ఇవ్వకపోయినా మేము తీసుకుంటాము అన్నాడు. ఇంక నువ్వు నిర్ణయించుకొని వచ్చి మా కంఠం మీద కత్తి పెట్టిన తర్వాత మాతో చర్చలు జరుపుతున్నావు అనేదే అసలు సరైంది కాదు గదా! కానప్పుడు ఇంకా కాంపెన్సేషన్ ఏంటి? ఒక వాదన వినిపిస్తుంది బయట. ఒక 2 రోజుల క్రితం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్‌తో మాట్లాడడం జరిగింది. పక్కన మూసీ రివర్ ఉంది. ఫ్లడ్స్ వస్తాయి. మీకు ఇబ్బంది అయితది. ఖాళీ చేసి మంచి ప్లేస్ అపార్ట్మెంట్ కట్టిస్తాము అని ఒక వాదన బయట వినపడుతుంది. అది వాస్తవం అంటారా? అంటే మేము చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్‌ని కలుస్తున్నామండి. చేతులు కట్టుకొని కూర్చోలేం గదా! మాకు ఇంత సమస్యలొచ్చినప్పుడు. ఒక్కొక్కళ్ళ అఫీషియల్ దగ్గరికెళ్ళినప్పుడు అంటే మేము మినిస్టర్‌లను కలుస్తున్నాము, ఎమ్మెల్యేని కలుస్తున్నాము, రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తారు. శ్రీధర్ బాబు గారే గదా! ఆయన కాంగ్రెస్ మినిస్టరే గదా! శారదా పీఠానికి, మధు పార్క్ రిడ్జ్‌కి మేము చెయ్యి పెట్టము అని చెప్తున్నది. ఇంకొకళ్ళొచ్చి కాంపెన్సేషన్ ఇస్తారని ఎట్లా అంటారండి? ముందర వాళ్ళలో వాళ్ళు తేల్చుకోవాలి గదా! ఒక మినిస్టర్ దాదాపు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎట్లా మరి మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్స్‌లో ఒక భరోసా, భద్రత లాంటిది ఏమైనా ఏర్పడిందా? ఏర్పడలేదండి. దురదృష్టవశాత్తు ఏర్పడలేదు. మేము గూడా ఎవరన్నా ఒక మినిస్టరు హామీ ఇచ్చాడు గదా! ప్రశాంతంగా పడుకుందాము అంటే, ఆ మర్నాడు ఇంకొకళ్ళొచ్చి ఇది అక్రమ కట్టడం అంటే, నిన్న మీ మినిస్టర్‌కి చెప్పకపోయినావా ఆ మాట? ఎట్లా మేము భద్రతగా ఉంటాము? అంటే మా భద్రత అనేది కూడా ముందర మా కాంపెన్సేషన్‌లు మొదలైతే అసలు మొదలవ్వాల్సింది ఇన్నాళ్ళ మా మానసిక అశాంతికి. దానికి భద్రత ఏంటంటే దానికి కాంపెన్సేషన్ అంటే ఎవరన్నా ఓ మినిస్టర్ వచ్చి మీ జోలికి మేము రావట్లేదు అని చెప్తే దాని మాట మీద నిలబడటం. అదే చేయట్లేదు గదా! రోజుకో వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే ఎట్లా శాంతిగా ఉంటాం మేము?